నగరీకరణ బాధితులకు రేవంత్ సర్కార్ భరోసా ఇచ్చింది. భూములు ఇల్లు కోల్పోయే వారికి అండగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ భూసేకరణ సహాయ పునరావాస నిబంధనల ప్రకారం సహాయం చేస్తామంటూ ప్రకటించింది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఉంటుందని రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించింది. బాధితుల కోసం 15,000 ఇళ్లు కేటాయిస్తున్నట్టుగా తెలిపింది. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో ప్రకటించిన పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బోకన్ సాహు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పారు. ఇక ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు టోకెన్ సాహు దీనికి సంబంధించిన పూర్తి అంశాలను వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై పార్లమెంట్లో ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు లక్ష్యాలను వివరించింది. రాష్ట్రం చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు మూసీ నది పునరుజ్జీవం కోసం మాత్రమేనంటూ పేర్కొంది. ప్రాజెక్టు దశల్లో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగే అవకాశం లేదని, ప్రజలను నిరాశలు చేయకుండా అవసరమైన స్థలాల్లోనే తొలగింపులు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసినట్టుగా రాజ్యసభలో మంత్రి వెల్లడించారు. ఇక ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ జరగనుందని, భూములు కోల్పోయే కుటుంబాలకు సంబంధించి చట్టబద్ధంగా పరిష్కారాలను తీసుకురావాలని ప్రభుత్వం చెప్తుంది. అలాగే 15,000 ఇళ్లను పునరావాసం కోసం కేటాయిస్తామన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. ఇక నదీ పునరుజ్జీవన, కాలుష్య నివారణ, వరదలకు నివారణ అనే ముఖ్య ఉద్దేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టబడినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను పార్లమెంట్లో వెల్లడించిన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి సాహు సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టుపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను సురేష్ రెడ్డి ప్రస్తావించిన నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా, అలాగే FTL బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక శాశ్వత నిర్మాణాలను తొలగించే కార్యాచరణను త్వరలోనే చేపడుతున్నట్టుగా చెప్తున్నారు. తొలగింపు వల్ల ఇల్లు కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సంబంధిత కుటుంబాల జాబితాను కూడా మరికొద్ది రోజుల్లోనే వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక పూర్తిగా ప్రాజెక్టు లక్ష్యాలను పార్లమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేసింది. మూసీ నది గర్భంలో ఇప్పటికే 1,600 ఇళ్లు ఉన్నాయని, వీటిలో చాలామందిని ఇప్పటికే తరలించారని, దాదాపుగా 13,000 మంది వరకు ఇల్లు కోల్పోతారని అంచనా వేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీంతో ప్రారంభానికి ముందే సీఎం రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరిగాయని, ప్రాజెక్టు DPR తయారీకి 7.5 సమయం పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తోంది. ఇక మొత్తం ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, మా కరెస్పాండెంట్ గోపి ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. గోపి, మూసీ ప్రాజెక్టు సంబంధించి పార్లమెంట్లో ప్రస్తావన వచ్చింది. ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాహు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. సో ప్రాజెక్టు లక్ష్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది? మూసీ సుందరీకరణ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా భూసేకరణ పేరుతో బాధితులందరూ కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఇళ్లను కోల్పోతున్నారు. ప్రభుత్వం దానిపైన ఒక స్పష్టత ఇవ్వట్లేదు. ఖచ్చితంగా భూమి ఎవరైతే కోల్పోతున్నారో మూసీ సుందరీకరణ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందంటూ కూడా ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకన్ సాహు చాలా వివరణ ఇవ్వడం జరిగింది. మూసీ సుందరీకరణ బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తుంది. భూములు ఇల్లు కోల్పోయే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. తెలంగాణ భూసేకరణ సహాయ పునరావాస నిబంధనల ప్రకారం ఈ యొక్క సహాయం అందించనుంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం ప్రతి ఒక్కరికి పరిహారం అందజేస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విషయం పైన చిత్తశుద్ధితోటి ఉంది. బాధితుల కోసం 15,000 ఇళ్లను కేటాయించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే వీటన్నిటిని కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి టోకన్ సాహు ఈ యొక్క సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే భూసేకరణ పేరు మీద పెద్ద ఎత్తున కూడా నిధులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా విపక్షాలు మండిపడుతున్న పరిస్థితిని గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన చేస్తుంది. ఖచ్చితంగా FTL బఫర్ జోన్ లో ఉన్న ఇండ్ల నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తాము. అందులో ఎవరైతే భూములను కోల్పోతారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము. ప్రభుత్వ స్థలాలలో భూములను కబ్జా చేసి కట్టుకున్న ఇండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా అనేక పట్టణాల్లో వరదలు వచ్చినప్పుడు అంత కాంక్రీట్ జంగల్లో ఖచ్చితంగా
ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి చూసాం. గతంలో మూసి వెంట ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. వరదలు ఎక్కువ వచ్చిన సమయంలో కూడా FTL జోన్ వరకు కూడా వాటర్ వెళ్ళిపోవడం, అందులో నిర్మాణాలు చేపట్టిన ఇళ్లలు పూర్తిగా మునిగిపోయి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అనేక సార్లు చూసాము. ఖచ్చితంగా మూసి వెంట ఇళ్లన్నింటినీ ఖాళీ చేసి మూసీనంతా కూడా సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాల్లో మాదిరిగా హైదరాబాద్ ను కానివ్వమంటూ కూడా గతంలో ప్రభుత్వం స్పష్టం చేసిందన్న అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం నుంచి బాధితులకైతే కొంత అండగా ఉంటుంది. అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వారి కోసం 15,000 ఇళ్లను కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది అనేది కూడా ఆయన రాజ్యసభలో చెప్పడం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మూసీ నది పునరుజ్జీవానికి సంబంధించి 2 దశల్లో ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుందంటూ ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. మొదటి దశలో భాగంగా మూసీ సుందరీకరణకు సంబంధించి ఇక ఈ ప్రాజెక్టు మొత్తం 6 ఏళ్లలో పూర్తయ్యేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్టు చెప్తోంది. మూసీ పునరుజ్జీవం కోసం మొదటి దశలో రిటైనింగ్ వాల్ నిర్మించడము, నది నీటిని శుద్ధి చేయడం, ఆ మార్గంలో కట్టల సుందరీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక రెండవ దశలో భాగంగా బఫర్ జోన్ పరిధిలో 55 కిలోమీటర్ల రహదారులు నిర్మించి రహదారుల పక్కన ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా మూసీ నది గర్భం పూర్తిగా క్లీన్ చేయడము, చుట్టుపక్కల కట్టలు పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడం, బఫర్ జోన్ అభివృద్ధి, ఇలా 2 దశల్లో 6 సంవత్సరాల్లో మూసీ నది పునరుజ్జీవ ప్రక్రియ ఉండబోతున్నట్టుగా చెప్తోంది. DPR ఏడాదిన్నరలో పూర్తి కాబోతుంది. సో అన్ని అనుకున్నట్టుగా జరిగితే ప్రభుత్వం ఈ ప్రక్రియ అతి త్వరలోనే చేపట్టే అవకాశం ఉంది. అయితే బాధితుల పరిహారానికి సంబంధించి ఎంపీ అడిగిన ప్రశ్నకు మాత్రం కీలక సమాధానం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇస్తున్నట్టుగా చెప్తోంది. తెలంగాణ భూసేకరణ సహాయ పునరావాస నిబంధనల ప్రకారం ఈ సహాయం ఉంటున్నట్టుగా చెప్తోంది. ఇక బాధితుల కోసం 15,000 ఇళ్లు కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో తోకన్ సాహు దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను పార్లమెంట్లో వివరించారు. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.